నాణ్యత లేకుండా సీట్లు కట్, ప్రమాణాలు పాటించిన ఇంజనీరింగ్ కాలేజీలపై కొరడ, రాష్ట్రంలోని ఇంజనీరింగ్ విద్యా నాణ్యతపై ప్రభుత్వం ఆందోళన, కోర్సుల సమతుల్యతపై నివేదిక ఇవ్వాలని ఉన్నత విద్యామండలికి ఆదేశం, కంప్యూటర్ కోర్సులో నాణ్యతపై కోర్ గ్రూపుల తిరోగమనంపైన అధ్యయనం, కోర్సుల ఆడిటింగ్కు ఉన్నత విద్యామండలి నిర్ణయం, కంప్యూటర్ కోర్సులు 61,000 మంది చేరితే స్కిల్ ఉద్యోగాలు ఇచ్చే 5,000 మందికి, కనీసం 40% మందికి ఉపాధి కల్పించిన కాలేజీలపై మరింత లోతుగా పరిశీలన, సమగ్ర సమాచారం సేకరణలో ఉన్నత విద్యామండలి. చూడండి, కోర్సుల ఆడిటింగ్ ద్వారా డిమాండ్ ఉన్న కోర్సుల నాణ్యత ఎంతో ప్రజలకు తెలుస్తుంది. క్రేజ్ కొద్దీ చేరే విద్యార్థులు ఆ మేర నష్టపోతున్నారో అర్థం చేసుకోవడానికి ఆడిటింగ్ మనం మంచి ఆయుధమని భావిస్తున్నాం. సమాజానికి అవసరమైన ఇంజనీరింగ్ విద్యలో ప్రైవేటు కాలేజీలో వ్యాపార ధోరణిలో కాకుండా నాణ్యత ప్రమాణాలు పాటించాలని ప్రభుత్వం కోరుకుంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆడిట్కు సిద్ధమయ్యాం. పూర్తి ఆడిట్ నివేదికను ప్రభుత్వం ముందుంచుతాం. చూడండి, ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణ రెడ్డి చెప్పడం జరిగింది. చూడండి, వాస్తవానికి చెప్పాలంటే ఇంజనీరింగ్ విద్యా సంస్థలలో 100% వాళ్ళు కౌన్సిలింగ్ సీట్స్ కంటే మేనేజ్మెంట్ సీట్లే ఎక్కువ అమ్ముకుంటారు. కౌన్సిలింగ్ సీట్లు ఉన్నా కానీ వాళ్ళు కౌన్సిలింగ్ సీట్లలో మేనేజ్మెంట్ సీట్లను వాళ్ళు కేటాయించి ఆ మేనేజ్మెంట్ సీటు వాడు అంత అమౌంట్ ఒక 5 లక్షలు 4 లక్షలు చెప్తాడు. మళ్ళీ ఇది కాక మళ్ళీ వానికి సంబంధించి ఏంది డొనేషన్ అంటాం. ఆ కాలేజీకి సంబంధించి డొనేషన్ అంటే ఆ కాలేజీని మేము బాగుపరచాలి, చేయాలి, దీన్ని డెవలప్ చేయాలని చెప్పేసి డొనేషన్ ఫీజు కొంచెం తీసుకుంటారు. వాస్తవానికి చెప్పాలంటే ఏ ఇంజనీరింగ్ కాలేజీలలో కూడా ఇప్పటి వరకు ప్లేస్మెంట్స్ అనేటివి 100% ఫుల్ఫిల్ కాలేదు. ప్లేస్మెంట్స్ అనేది 100% ఫుల్ఫిల్ కాలేదు. చాలామంది ఇంజనీరింగ్ విద్యాలు వాడు 4th ఇయర్ అయిపోయిన 4-2లోనే 4వ సంవత్సరం 2nd సెమ్లోనే వానికి ఖచ్చితంగా ప్లేస్మెంట్స్ అనేవి వస్తాయి. సో ఆ ప్లేస్మెంట్స్లోకి అయితే వాడు 4-2లో ఎగ్జామ్ రాసిన తర్వాత నెక్స్ట్ వాడు ఆ కంపెనీకి వెళ్ళి అపాయింట్మెంట్ లెటర్ తీసుకొని వచ్చి వాడు అక్కడ జాయిన్ అయ్యి వాడు జాబ్ చేసుకుంటాడు. ఇప్పటికీ కూడా బీటెక్ అయిపోయి కొన్ని సంవత్సరాల కొద్ది గడిచినా కానీ ఇప్పటికి కూడా ప్లేస్మెంట్స్ లేక చాలామంది వేరే కాలంలో జాయిన్ అయ్యి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకి కొన్ని కమ్యూనికేషన్ స్కిల్స్ లేక, కొన్ని కమ్యూనికేషన్ స్కిల్స్ ఆ కాలేజీలో కనీసం వాళ్ళు నేర్పకుండా వాళ్ళను ఏదో బీటెక్ చేసిండే చేసిండు, ఇంజనీరింగ్ చేసిండే చేసిండు, కొన్ని లక్షల ఫీజులు పెట్టి ఇంజనీరింగ్ చేసిండు, ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది కానీ ఇంజనీరింగ్ చేసిండు అయిపోయింది. కనీసం కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఒక విద్యా సంస్థ నుంచి నీకు లేనప్పుడు వాడు ఎట్లా బయటకు వస్తాడు, ఎట్లా జాబ్ చేస్తాడు? దాదాపు ప్రతి ఇంజనీరింగ్ కాలేజ్ ఇదే నడుస్తున్నదండి. బాగా గుర్తుపెట్టుకోండి, వానికి రావాల్సింది ఫీజు అంతే. వాని కాలేజీలో ప్లేస్మెంట్స్ అనేది జరగవు. వాడు ఫస్ట్ బ్రోచర్లో పెడతాడు, మా కంపెనీలో 100 కంపెనీలు వస్తాయండి, మా కాలేజీలో 100 కంపెనీల నుంచి వెళ్ళి మీకు ప్లేస్మెంట్స్ వస్తాయి మా కాలేజీకి అంటాడు. కనీసం 10 కూడా రావు. 10 కూడా ఏదో ఫార్మాలిటీ కోసం ఒక రోజు జాబ్ మేళ అని పెడతాడు. ఇంకా జాబ్ మేళ అని పెట్టి ఇంకా ఈ పిల్లలు ఏమో పాపం పిచ్చోళ్ళు లెక్క వానికి అవగాహన లేక అర్థం కాక ఏం చేస్తాడు, వస్తాడు ఆ రోజు ఫార్మాలిటీ చేసుకుని వస్తే ఇంటర్వ్యూ ఫేస్ చేసి ఉంటారు కదా. అందులో వచ్చేది ఏమనుకో ఆ క్లాసులో 60 మంది ఉంటే ఒక 10 మందికి వస్తుంది. అంటే 60 మంది ఉంటే 60 మంది రావాలని అనట్లేను, కనీసం ఒక 50% మెంబర్స్కైనా వచ్చేటట్టు. నువ్వేమో బ్రౌచర్లో ఏమో 100 కాలేజీలు పెడితే 10 కాలేజీలు తీసుకొచ్చి మరి వానికి ఎట్లా వస్తుంది మనకి జాబులు? చాలామంది ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత వాడు చదువుకున్న కోర్సులలో కాకుండా వానికి ఎలాంటి సోర్స్ లేక ఇంట్లో ఫ్యామిలీ ప్రెజర్స్తో కానీ ఆర్థిక పరిస్థితుల వెసులుబాటు లేక కానీ ఏదో ఒక జాబ్ చేసుకుందాం. ఇప్పటికి కూడా ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ర్యాపిడోలు కొడుతూనే ఉన్నారు, జొమాటోలు కొడుతూనే ఉన్నారు. ప్రతి ఒక్కరు వాళ్ళ కెరియర్కి సంబంధించిన వాళ్ళ ఎడ్యుకేషన్ సంబంధించిన ఫీల్డ్లో కాకుండా వేరే ఫీల్డ్లో సెటిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దయచేసి ఈ విషయంపై ఉన్నత విద్యా సంస్థ ఏం చేసిందంటే దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకొని ఈ కోర్సులకు సంబంధించి ఆడిటింగ్ చేసిరనుకోండి, ఎంతమంది ఉన్నారు ఈ కోర్సులో, ఎంతమందికి ఇక్కడ ఆ కోర్సు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ ఉందండి, ఆ సిఎస్సి సంబంధించి ఐటీ కంపెనీకి సంబంధించి ఎన్ని వచ్చినాయి. సో వాళ్ళు ఎంతమంది అందులో ఎంప్లాయీస్ ఉన్నారు, ఎంతమంది ఎంప్లాయీస్ వాళ్ళకు కావాలి, ఎంతమంది వీళ్ళు ఈ కాలేజీలో ఉన్నారు మెంబర్స్. చూడండి 61,000 మంది అంటే చూడండి, కంప్యూటర్ కోర్సు 61,000 మంది చేరితే అందులో 5,000 మందికి జాబ్ వచ్చిందంటే 61,000 మందికి 5,000కి ఎంత ఫరక్ ఉన్నది చూడండి. అంటే దాదాపు ఒక 5% కూడా పాపులేషను వాళ్ళ జనాలు వాళ్ళు కూడా జాబ్ కొట్టలేని పరిస్థితి. సో ఇలాంటి విద్యా సంస్థలపై ఖచ్చితంగా కన్నెర చేసే ఉద్దేశంలో ఉన్నత విద్యా సంస్థ ఉన్నదని చెప్పేసి ఒక వార్త చూడొచ్చు.